కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెటింగ్ కమిటీ సభ్యులు గేసాల శ్రీను ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ నాయకులు కటకంశెట్టి బాబీలు పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు, కరేడ్ల గోవిందరాజు, మహేష్, రాంబాబు, కోటిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, ఇక్కడ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అవ్వాలి. పంతం నానాజీ గారు గెలుపు ఖాయం. ఎందుకంటే ఏ గడపకి వెళ్ళినా అందరూ హారతలు పడుతున్నారు. ఒక్క ఓటు కూడా వైసీపీకి వెళ్ళే తీరులేదు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల ఇది గెలిచిన మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఈ రోజు ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. అది ఏంటో తెలుసా మీ అందరికీ? ఊళ్ళో అందరికీ తెలిసింది ఏంటంటే ఒక సినిమా అప్రతాప్ అయిందని. ఆ సినిమా ఏంటనుకున్నారు? కోడికత్తి పార్ట్ 2. కోడికత్తి పార్ట్ 2 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయట్టి పడింది, ఇక్కడ అతనికి గీసుకుంది, మన వాళ్ళు ఎవరో కొట్టినారు అంటాడు. ప్రసాదం ఎప్పుడొచ్చిందమ్మా? ఎప్పుడొచ్చింది? 47. అదే ప్రాంతాల్లో ఇంచుమించుగా ఒక 5-10 సంవత్సరాల అటు ఇటులో భారతదేశంతో పాటు 300-400 దేశాలు కూడా స్వతంత్రం వచ్చింది. డచ్ వారి దగ్గర నుంచి కానీ, ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి కానీ, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన భారతదేశంలో 4వ స్థానంలో ప్రపంచంలో. దానికి కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశాలు ఇవాళ తిండి లేకుండా, నీడ లేకుండా, సైనిక పాలనలో ఉండి అడుక్కుండా దేశం యొక్క మునుగుడే తెలియకుండా అయిపోయిన పరిస్థితుల్లో మిగిలిన దేశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు సవరణ జరిగినప్పటికీ కూడా ఇవాళ ప్రమాణంగా జరుగుతుంది. అలాగే ఇవాళ మిమ్మల్ని అందరినీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి, మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతారు.